హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఫ్లఫీ కేక్ అయితే తయారు చేశాను. నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానిలోకి 5 జీడిపప్పు పలుకులు, బాదం పప్పు, ఇంకా పిస్తా పప్పు, నేను 2 ఎండు ఖర్జూరాలు లోపల గింజ తీసేసి వేస్తున్నాను. ఇవంతా మనము మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా పట్టేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఏ కప్పుతోటి అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు షుగరు, 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే స్వీట్నెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు మిల్క్, ఇప్పుడు మనం రవ్వ మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెము బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను బటర్ వేసాను కదా, అది కరగలేదు, కొంచెం వేడి చేసి వేసుకుంటున్నాను. చూడండి, దీనిలోకి ప్రీమిక్స్ గులాబ్ జాము 1 కప్పు తీసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుంది కేక్ అనేది, చాలా హెల్దీ ఇది. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్, మళ్ళీ మనకు ప్రీమిక్స్ గులాబ్ జామ్ ఉంది కదా, అంత హెల్దీ కేక్ ఇది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత నేను మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నేను ఈ కప్స్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని డస్ట్ చేసుకోవాలి. ఇలాగా ముందే ఒక 15 మినిట్స్ మనం ఈ ప్యాన్ అయితే పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఏం చేయాలంటే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను, కొంచెం గట్టిగా అయింది. 1 టేబుల్ స్పూన్ అంతే సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ కప్స్లలో వేసుకొని లమ్స్ అలాంటివి ఏం లేకుండా ఇలా ట్యాపింగ్ చేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది, ఆల్రెడీ 15 మినిట్స్ అవుతుంది కదా పెట్టి, ఇలా పెట్టేసుకొని పైన క్యాప్ పెట్టేసుకుంటే మనకు మంచి కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇలా మీరు దేనితోటైనా, టూత్ పిక్నైనా నైఫ్ తోటైనా చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా నైఫ్ తోటి చుట్టూరుతా ఇలా అంటే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది బయటకు వస్తుంది. చూడండి ఎలా వస్తుందో, పైనుంచి ఇలా అంటా ఉంటే మన కేక్ అనేది సాఫ్ట్గా కిందికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్లఫీ కేక్. దీని మీద ఇంకా మనము హనీ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది, జ్యూసీగా కూడా. చూడండి, ఇలా హనీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను వేరే బౌల్స్లో కూడా వేసి చూపిస్తున్నాను. పేపర్ కప్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలా బౌల్స్లో కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అలా వేసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని డస్ట్ చేసుకొని ఈ కప్పులలో మన మిశ్రమాన్ని మొత్తం వేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సేమ్ అదే ప్యాన్లో పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. చూస్తున్నారు కదా, ఇంకా నైఫ్ అలా పెట్టుకొని చూసుకోండి. ఇంకా చుట్టూరుతా మనం నైఫ్ తోటి ఇలా అనుకొని ఈ బౌల్ని అయితే తిప్పేసుకుంటే కొంచెం నెమ్మదిగా అనుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎలా వస్తుందో, చక్కగా వచ్చింది. చాలా హెల్దీ అండ్ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే, హెల్దీ అండ్ ఫ్లఫీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, కింద కూడా ఏం అతుక్కోకుండా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.